నమస్తే. ఎంటీవీ బిగ్ న్యూస్ టైం షో కార్యక్రమానికి స్వాగతం. నేను మాణిక్యారావు. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకొక 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రావాలి, ఏ పార్టీ అయితే ప్రజలకి మేలు జరుగుతుంది అనేది ప్రజలు నిర్ణయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకి రాజకీయ పార్టీల ప్రచార సరళి ముగించాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో వెళుతూ ఉన్నారు. ప్రజలకి ఆ పార్టీ ఎజెండాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఆయా సామాజిక వర్గాల నాయకులు ఆ పార్టీలకి అనుగుణంగా ప్రచారం చేస్తూ ఎజెండాల ద్వారా పాలకులని ఎవరుండాలి, ఏ పార్టీ అధికారంలో రావాలని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఎంటీవీ స్టూడియోలో మరి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరి వైఎస్ఆర్సీపీ చాలా సీనియర్ నాయకులు, మరి బీసీ సామాజిక వర్గాలకి ఒక వెన్నుదన్నుగా ఉంటూ అనేక సామాజిక వర్గాలు బీసీలు అన్యాయం జరిగితే సమాచారం తెలిస్తే వెంటనే తక్షణం అక్కడికి వెళ్ళి వారికి అండగా నిలబడటం నైజం అది. అలాంటి రాష్ట్ర బీసీ నాయకులుగా ఉంటూ అదేవిధంగా గౌడ సంఘానికి అధ్యక్షులుగా ఉన్న చలమూలు అశోక్ గౌడ్ గారు మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అక్కడి నుండి ఇవాళ జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలో కూడా బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి బీసీలకి అగ్రతాంబూలం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మరి ఈ క్రమంలో మన సొంత నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గంలో కూడా బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి దెందులూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి గారు, ఏలూరు పార్లమెంటు బీసీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గారిని గెలిపించే పనిలో మరి చలమల అశోక్ గౌడ్ గారు వారు అంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఎట్లా జరుగుతుంది, బీసీలు అందరూ ఎట్లా ఉన్నారు, ఏ పార్టీ వైపు ఉన్నారు, బీసీల అభివృద్ధిలో ఏ పార్టీ ఎక్కువ చేస్తుంది అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం గౌడ్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి ఎన్నికలు మరి 13వ తారీఖు అంటే నెక్స్ట్ ఎల్లుండే మండే నాడు, ఒక 1 డే గ్యాప్ ఉంది. ఇంకా ప్రజలు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నారు ఏ రాజకీయ పార్టీకి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు ఎవరికి మేలు జరిగింది, ఏ పార్టీ మేలు చేసింది చేయలేదని కూడా ఒక క్యాలిక్యులేషన్స్లో ఉన్నట్టున్నారు. మరి మీరు ఒక రాష్ట్ర బీసీ నాయకుడిగా మీ సొంత నియోజకవర్గం దెందులూరు ఎలా ఉంది, ప్రచార సరళి ఎలా ఉంది, మీరు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో కొట్టారు అబ్బాయి చౌదరి గారి ప్రచారం ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు రాష్ట్రంలో బిలో ప్రావర్టీ లైన్ పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, మిగతా సామాజిక వర్గాల్లో పేదలతో సైతం ఇంటి వద్దకే పరిపాలన తీసుకెళ్ళి అన్ని సదుపాయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా చాలా బాగా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ప్రచారానికి వెళ్తుంటే గ్రామాల్లో వాళ్ళందరూ కూడా పువ్వులతోటి, హారతలతోటి ఘనస్వాగతాలు పలుకుతూ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున స్వచ్ఛందంగా ఆ విధంగా ఉత్సాహంగా రావటం అనేది చాలా ఒక వినూత్నంగా కనిపించింది. ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీల్లో కూడా ఎంత ఉత్సాహం అనేది కనిపించలా. ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఏంటి కారణం ఏంటంటారు, ఎందుకని? గతంలో ఎప్పుడు కూడా కనివిని ఎరగని రీతిలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకుందాం, పాపం పెద్దలు ముసలోళ్ళు 60 నుండి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నడవలేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా పంచాయతీ ఆఫీసుల చుట్టూరు వెళ్ళి ఎప్పుడు ఆఫీసర్ వస్తాడో తెలియదు, ఏ రోజు పెన్షన్ ఇస్తారో తెలీదు, అలాగా పడిగాపులు పడి ఈ ఎండల్లోనూ వాటిల్లోనూ చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి
వాలంటీర్ని 50 ఏళ్ళకి పరిమితం చేసి ఆ 50 ఏళ్ళని కూడా ఒక సొంత బిడ్డలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న చోటే వెళ్ళి వాళ్ళకి పెన్షన్ 3,000 రూపాయలు అందించడం అనేది చిన్న విషయం కాదు. మరి అటువంటి అలాగే రేషన్ ఇంటికింటికి రేషన్ వెళ్ళి అక్కడ సప్లై చేయటం, ఇవన్నీ కూడా ఇవ్వటం. తర్వాత అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఇటువంటి పథకాలన్నీ కూడా మహిళలకి అందరికీ కూడా పేద వర్గాల్లో ఆర్థిక పరిస్థితులను చూసుకుని వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన అవసరాలు తీర్చుకోవడం కోసం మంచి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరి చాలా బాగా మరి ఒక సొంత బిడ్డలాగా, సొంత కుటుంబ సభ్యులా చూస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు బీసీలకి వైఎస్ఆర్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది, సంక్షేమ పథకాలతో పాటు కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారు. మరి బీసీలంతా ఈసారి ఏ పార్టీకి, మరి టీడీపీనేమో బీసీలకి వెన్నుముక టీడీపీ అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా చెబుతూనే వెళ్తున్నారు. అమలులో న్యాయం జరిగిందా? మీరు రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు, అనేక జిల్లాల్లో మీ సామాజిక వర్గం నాయకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదని మీరు గుర్తించారు? బీసీలకి బ్యాక్ బోన్ పార్టీ, బీసీలకి తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ పార్టీగా వాడుకున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ. కానీ బీసీలకి చేసింది ఏమీ లేదు. ఏదో పనిముట్లు ఇచ్చారు, కత్తులు, సామాన్లు, ఇస్త్రీ పెట్టెలు, చిన్నవి. అవి ఇచ్చి ఉమ్ముతడి పని చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు బీసీలందరికీ కూడా బీసీ సాధికారత తీసుకురావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆలోచన, దాంతోపాటుగా బీసీల్లో ఒక హోదా కల్పించడం కానీ, ఒక సామాజిక గౌరవాన్ని కల్పించడంలో ఒక విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బీసీ ప్రజానికాన్ని అందరికీ కూడా నచ్చింది. దాంతోపాటుగా ఈ రోజున 48 మందికి అసెంబ్లీ అభ్యర్థులుగా బీసీలకు ప్రకటించడం, గతంలో 21 మందికి మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు 18 మందికి బీసీ, ఎస్సీ, మైనారిటీలకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, దాంట్లో 11 మందికి ముఖ్యంగా బీసీలకి స్థానం కల్పించడం. అలాగే రాజ్యసభలో 5 ఇస్తే దాంట్లో ఒక ఎస్సీ పోను 4 బీసీలకి రాజ్యసభకు పంపించడం అనేది ఒక బీసీలందరినీ కూడా ఆకట్టుకున్న పరిస్థితి. అంటే ఏంటంటే ఆకర్షించాడు ఆయన. బీసీల ఆరాధ్యదేయంగా మరి ఆయన్ని ఆలోచన చేశారు. బీసీలందరూ కూడా ఒక్కసారిగా మొత్తం బీసీ వర్గం అంతా కూడా, బీసీ సామాజిక వర్గం అంతా కూడా గతంలో ఎప్పుడు పొందని గౌరవాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారు. అయితే మీరు అన్నట్టుగా ఈ ఎన్నికల సంగ్రామంలో మరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారా? మరి ఇతర పార్టీలు మరి హామీలు కుప్పలు తెప్పలకు హామీలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మరి గతంలో అమలు చేశారా? ఇప్పుడు మళ్ళీ అమలు చేస్తారని ప్రజలు ఏ విధంగా విశ్వసించాలనుకుంటున్నారు? 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసుకుంటే ఆ మేనిఫెస్టోలో ఎన్ని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారు అనేది చెప్పేదానికి అవకాశమే లేదు. కారణం ఏంటంటే మీ బంగారం ఇడిపించొద్దన్నారు, ఆ బంగారానికి ఇడిపించొద్దనే దాని మీద మేము లోన్ రద్దు చేస్తామన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, డోక్రా రుణమాఫీ అన్నారు, అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పానన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది మాత్రమే చెప్పారు. ఆచరణకి సాధ్యం కానీ హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే అధికంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించట్లేదంటే కారణం ఏంటంటే గతంలో ఆయన ఏది చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు ఆయన ఎక్కువ చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఇంకో పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాన్ని చూసిన తర్వాత కొంత నవ్వుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పెన్షన్ స్కీములు కానీ, ఈ పథకాలు కానీ, దీనివల్ల ఈ రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోతుంది, దివాళా తీసేస్తుంది, అప్పుల పాలు అయిపోతుంది అని చెప్పి ఆ రోజున
ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అవహేళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. అవును. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చి దానికి ఆ రోజున అన్నదానికి ఈయన ఇప్పుడు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు చాలా కూడా తెలివిగల విజ్ఞులు, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచన చేసుకుని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోని 1% కూడా నమ్మలేదు కాబట్టి ప్రజానీకమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంది. మరి కరెక్ట్గా మీరు చెప్పిన పాయింట్లో వాస్తవం అది. శ్రీలంక అవుతుంది, ఉచితంగా డబ్బులు పడేసి ప్రజల్ని సోమర్తనం అనేది మరి ఆనాడు చంద్రబాబు గారు అన్నారనేది మీరు చెప్పింది కరెక్టే. మళ్ళీ ఈవేళ సూపర్ 6 పథకాలు, ఉచిత గ్యాస్ బండ్లు, ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎట్లా సాధ్యపడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను చూసి తెలంగాణ రాష్ట్రం కూడా బస్సు ప్రయాణం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అక్కడ ఆ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడమే పెద్ద గగనంగా మారింది. అక్కడ ఏంటి, ఆర్థికంగా రాబడున్న తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఏపీకి ఆర్థికంగా రాబడి వచ్చే అవకాశాలు లేవు. లేనప్పుడు ఎక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చేస్తారు? ఎన్నికలలో ప్రజల్ని నమ్మించి అధికారం లక్ష్యమే అనుకోవాలా, లేదంటే ఖచ్చితంగా అమలు చేసే తీరు ఏమన్నా ఉంటుందంటారా? ఈరోజు తెలంగాణలో ఇచ్చిన హామీ కూడా ఆ ఫ్రీ బస్ అనే దాని మీద చాలా వాళ్ళు ఏంటంటే పెయిన్ జర్నీ చేస్తున్నారు. అంటే ఏంటంటే దాన్ని కుక్కిన పెయిన్ లాగా అయిపోయారు వాళ్ళు. దాన్ని కొనసాగించాలా వద్దా అనే దాని మీద మీమాంసలో ఉన్నారు. అసలు ఆచరణ సాధ్యం కాదు. ఫ్రీ బస్ అనే దాని మీద ఈ రోజున కర్ణాటకలో కూడా ఫెయిల్ అయింది. కర్ణాటకలో గవర్నమెంట్ రావడానికి ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే గ్యాస్ బండ్లు ఇచ్చారు అనే దాన్ని సేమ్ కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. సేమ్ కాపీ కొట్టి అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టారు. కానీ అక్కడ దాని ఉదాహరణ తీసుకుంటే కర్ణాటకలో కూడా ఫెయిల్ అయింది. అలాగే ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. అది సాధ్యం కాదు, చేయలేరు. ముందు హామీ ఇచ్చి పబ్బం గడుపుకోవాలని ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా పబ్బం గడుపుకునే ఆలోచనే, మరొకటి ఏం కాదు. ప్రజలు నమ్మే అవకాశం ఉందా ఇలాంటి ప్రకటనల్ని? రాజకీయ అవకాశవాద హామీల్ని ప్రజలు ప్రస్తుతం 1999లో ఉన్న వాతావరణం, రాజకీయ వాతావరణం వేరు, 24లో ఉన్న వాతావరణం వేరు, 2009లో ఉన్న వాతావరణం వేరు, 2019లో ఉన్న వాతావరణం ఇప్పుడు 24లో చాలా అప్డేటెడ్ ప్రజానికం. వల్ల చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు ఎడిట్ అయి ఉన్నారు. మరి ఇలాంటి హామీలు ఇంకా పాత విధానాన్ని అమలు చేసి ఇస్తానని చెప్తే ప్రజలు విశ్వసిస్తారా? ఈరోజు ప్రజలు విశ్వసించడం వరకు దేవుడు ఎరుగు. నీ కూటమిలో ఉన్న బీజేపీయే నీ మేనిఫెస్టో నమ్మక మా ఫోటో వద్దు బాబు అని చెప్పి సెంట్రల్ నుండి ఫోన్ చేసి మోడీ గారి ఫోటో పెట్టొద్దు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఇదే 2014లో మోడీ గారి ఫోటో పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు. ఎందుకు కలిశారో తెలీదు, ఎందుకు తర్వాత ఇడిపోయారో తెలీదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కలుస్తున్నారో కూడా తెలీదు. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా కలిసినట్టున్నారు. అంటే అప్పుడు కలిసి ప్రయాణం చేశారు, ఇప్పుడు కలిసి విడిపోయినంత సందర్భం. అంటే మీరు చెప్పినట్టు మేనిఫెస్టోలు ఫోటోలు వద్దంటే అది కలిసి ఉన్నట్ట, లేకపోతే యాంత్రికంగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం అనుకోవాలి ఈ ప్రయత్నాలన్నీ? ఫోటోలు వద్దు అంటే ఏంటంటే ఇది చేయలేరు అనేది బీజేపీ ఒప్పుకోగానే డైరెక్ట్గా ఒప్పుకున్నట్లు. ఇది ఆచరణ సాధ్యంగానే హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితిలో కొనసాగించలేము. రేపొద్దున ఆ బురద అంతా కూడా, ఆ బ్యాడ్ నేమ్ అంతా కూడా ఈ బీజేపీకి కూడా అంటుకోబోతుంది. భవిష్యత్తులో మాకు అది ప్రమాదం ఉంటుంది. ఎలాగో కలిసాం కాబట్టి అవన్నీ కూడా హామీలన్నిటి కూడా మాకు బాధ్యత లేదు సుమా అని చెప్పి చెప్పడమే, అది క్లియర్. అది ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం, మీరు దెందులూరు నియోజకవర్గం నాయకులుగా ఉన్నారు. వీళ్ళ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో దెందులూరు ఎమ్మెల్యే గారు రావడం ఒక విద్యావంతుడిగా వచ్చాడు. ఇవాళ మంచి మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివ్లీ వాళ్ళు ఏమేమి డెవలప్మెంట్ చేశారు? గతంలో ఉన్న 2009, 2014 ఉన్న దెందులూరు నియోజకవర్గం ఇవాళ చూస్తే డెవలప్మెంట్లో మరి రాష్ట్రంలో ఏ ర్యాంక్లో ఉంది, అభివృద్ధి పదంలో ఏమేం చేశారు? దెందులూరు నియోజకవర్గంలో 2014, 2009 ఎలక్షన్లో చింతమనేని ప్రభాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా విప్గా కొనసాగారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో అబ్బాయి చౌదరి గారు వచ్చారు. దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధిని కానీ రెండు కళ్ళులాగా ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది.
శాశ్వత పరిష్కారాల దిశగా ఒక మంచి ఆలోచన చేసి ఎందుకంటే అతను ఎడ్యుకేటెడ్, అబ్బాయి చౌదరి అనే ఆయన ఎడ్యుకేటెడ్. ఈ చింతమనేని ప్రభాకర్ అనే ఆయనకి చదువు లేదు, ఆయనకి పెద్ద నాలెడ్జ్ కూడా లేదు దీని మీద. ఆయనకి మిగతా వ్యవహారాలు వాటి మీద ఉన్న ధ్యాస. దేని మీద నాలెడ్జ్ అంటే దేని మీద ఉండాలంటారు ఆయనకి? యాక్చువల్గా అదే ప్రజలకు ఏం అవసరం అనేది ఆలోచన చేసేదానికి ఆయనకి ఆ టైం కూడా లేదు. ఆయన నిత్యకృత్యంగా చేసే వ్యవహారాలు చాలా ఉన్నాయి, అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాటి మీద పెట్టిన దృష్టి కానీ వాటి మీద పెట్టిన శ్రద్ధ కానీ ఈ చింతమనేని ప్రభాకర్ గారికి నియోజకవర్గం పెట్టడానికి టైం లేదు. తర్వాత దాని ప్రజలు ఎన్నుకుంది ప్రజాసేవకేగా. ప్రజాసేవక అనేది ఎన్నుకున్నారు, కాకపోతే ఏదంటే నమ్మి ఎన్నుకున్నారు. తర్వాత అది లేదు కాబట్టే కదా మొన్న ఓడించారు. మొన్న ఓడించడానికి కారణం ఏంటి? నువ్వు ప్రజలకు ఏం చేసావు అనే దాని మీద. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుందంటే టికెట్ ఇచ్చేటప్పుడు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు అని ఆలోచించట్లా, అడగట్లా. నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనేది ఆలోచిస్తున్నారు. ఏం ప్రజాసేవ నువ్వేం చేస్తావు అనేది పక్కనే ఆలోచించకుండా, అడగకుండా నువ్వు రేపొద్దున ఎలక్షన్లో సీట్ ఇస్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనే ఆలోచన చేస్తున్నారు. అంటే గెలవడం, అధికారం చేపట్టడమే పరమావధిగా చూసుకుంటున్నారు తప్ప నువ్వు ప్రజాసేవ ఏం చేస్తావు, ప్రజలకి అభివృద్ధి ఏం చేస్తావు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతావు అనే ఆలోచన అనేదే తెలుగుదేశం పార్టీ నుండి లేదు. ఈరోజు 3,500 కోట్ల రూపాయలు నిధులు ఈ దెందులూరు నియోజకవర్గానికి ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడు అంటే కడప తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చిన ఘనత అబ్బాయి చౌదరికి ఉంది. నేను చూశాను, అటు చింతమనేని ప్రభాకర్ గారితో కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి చూశాను. ఆయన ఏం చేశాడు గ్రామాల్లో అనేది ఆయనతో తిరిగినప్పుడు చూశాను. ప్రజలు ఏ విధంగా తిరగబడేవారు ఆయన మీద, ఏ విధంగా విమర్శించేవాళ్ళు చూశాను. ఈరోజు అబ్బాయి చౌదరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి, అభివృద్ధి ఫలాలకి, సంక్షేమ పథకాలకి ప్రజలు ఏ విధంగా ఘనస్వాగతం పలుకుతున్నారు, ఎంత ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు అనేది నేను చూస్తున్నా. ఆ వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం అంటే ఆయనకి నాలెడ్జ్ లేదు. ఇక్కడ నుండి ఇప్పుడు ఏ గ్రాంట్ తేవాలి, మన ప్రజలకు ఏం అవసరం ఉంటుంది అనేది తేవాలి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు చేసినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి ఏది అవసరం అనేది ఆలోచించాడు. ఆ రోజు పేదవాడికి కార్పొరేట్ వైద్యం కావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. దీన్ని వీళ్ళు కూడా పేదవాళ్ళు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలి అంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఒకటి తేవాలి, ఉచిత వైద్యం చేపించాలి అని ఆలోచన చేశాడు. అలాగే పేదవాడు పిల్లోడు కూడా ఇంజనీరు, డాక్టర్గా చదవాలి అంటే మనం ఏం చేయాలి ప్రభుత్వం తరపున అని చెప్పి ఆలోచన చేసి దానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కేవలం బీసీ ఎస్సీ పిల్లలు, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న పేదరికంలో ఉన్న పిల్లలు కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఈ రోజున 6 అంకెల స్కోరు, ₹1,00,000 పైబడి జీతాలు తీసుకుంటున్నారు అంటే కనుక ఆ మహానుభావుడికి పెట్టిన ఇది భిక్ష. ఈరోజు నేనేం చెప్తున్నానంటే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఎంతో దీర్ఘకాలంగా ఉన్న, అపశృతంగా ఉన్న, చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రాజెక్టులు ఈ అబ్బాయి చౌదరి గారు తీసుకొచ్చారు. దాంట్లో ఉదాహరణ ఒకటి చెప్తాను. నిన్న ఎక్కడికో వెళ్ళాం, అటు వెళ్తే అక్కడ ఇటు కృష్ణా జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు నూజివేడు నియోజకవర్గం, ఇటు దెందులూరు నియోజకవర్గాన్ని కలుపుతూ ఒక శివాలయం ఉంది. అక్కడ బలివే శివాలయం. అక్కడికి ప్రజలందరూ కూడా మహాశివరాత్రి రోజున ఈ 2 జిల్లాల ప్రజానీకమే కాకుండా మిగతా జిల్లాల ప్రజానీకం కూడా సెంటిమెంట్గా పెద్దలకి పిండ ప్రదానాలు చేయటం కానీ, అక్కడ స్నానాలు ఆచరించడం కానీ ఆ తమ్మిలేరులో, అలాగే ఆ శివుడు దర్శనం చేయటం కోసం కానీ వెళ్తే గనక అక్కడ కనీసం నడవడానికి కూడా దారి లేని పరిస్థితిలో ఉండేది. అక్కడ ఒక కలవట్టు కానీ ఇంకోటి కానీ ఉండేది కాదు. ఎన్నో దశాబ్దాల కలది. ఆ దశాబ్దాల కళ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అబ్బాయి చౌదరి చేశాడు. 18.33 కోట్లు ఏలూరు సభకి దెందులూరు నియోజకవర్గంలో ఒక సమావేశానికి వచ్చి ఆ సమావేశంలో విర్చువల్గా ఆయన ప్రారంభం చేశాడు ఆ ప్రాజెక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు. అది మార్చి 1వ తారీఖున స్టార్ట్ అయ్యి నిన్న వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మొత్తం స్లాబ్లతో సహా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకో 2 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. దాంతో పాటుగా
స్థానాలకు వెళ్ళటానికి ఆ ఏరులో దిగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో చాలామంది వృద్ధులు కానీ పెద్దోళ్ళు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా రాజమండ్రి పుష్కరాల రేవు ఎలాగైతే తయారు చేస్తున్నారో ఆ విధంగా పుష్కర ఘాట్లులాగా స్థానమాచరించడానికి బ్రహ్మాండం వంటి ఘాట్లు అనేది తయారవుతున్నాయి శరవేగంతో. నిజంగా అది చారిత్రాత్మకం కాదా? అది ప్రజా అవసరం కాదా? ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాం. ఎప్పుడు కూడా ఆ రోజు అక్కడ ఏరియా అంతా కూడా గ్రావిల్ చిన్న గట్టులాగా ఉండేది. అవన్నీ కొన్ని వేల మంది భక్తులు అప్పటికిప్పటికి పెరిగారు. ఇంకా అవును, ఈ పెరగడం వల్ల కూడా మరి ఇవాళ మీరు అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ బ్రిడ్జి నిర్మాణం అక్కడ చేస్తున్నారంటే బలివే దగ్గర అలా అన్ని ఏర్పాట్లు అంటే మామూలు విషయం కాదు అది ఖచ్చితంగా. దాంతోపాటు శ్రీపర్ కాజ్వే కూడా అది తమ్మిలేరు వచ్చిందంటే వరద వస్తే ఒక 2 రోజులు కంటిన్యూగా వర్షాలు పడితే అటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి సత్తుపల్లి నుండి వాటర్ అంతా ఇటే ఫ్లో వెళ్ళినప్పుడు అసలు ఆ గ్రామాలకన్నిటికీ రాకపోకలు బంద్ అయిపోయాయి. అవును, కంప్లీట్గా. మరి వాళ్ళ బ్రిడ్జి నిర్మాణం అంటే అది మరి ఎట్లా అంటే చెయ్యాలంటే తప్పనుండి ఆలోచన, ఒక క్రియేటివిటీ ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది, దీని శాశ్వత పరిష్కారం ఏంటి అని ఆలోచన చేసే సమయం ప్రజల మీద ఆయన వెచ్చిస్తున్నాడు అబ్బాయి చౌదరి. కాబట్టి కాజ్వే అక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఇంకొకటి చెప్తున్నా, మాకు ఇటు పెదవేగ మండలం నుండి ఇదంతా కూడా మెట్ట ప్రాంతం, రాతి నేల. ఆ రాతి నేల దాని మినిమం దాదాపు 40 గ్రామాలు ఉన్నాయి. ఆ 50,000 మంది ప్రజానికం. ఆ ప్రజానికం అంతా కూడా వేసవకాలం వచ్చిందంటే నీటికి చాలా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనేవాళ్ళు. అటువంటి దాన్ని శాశ్వత పరిష్కారం నిమిత్తం జలజీవన మిషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి అక్కడ హైట్ బాగా ఎక్కడైతే హైట్ ఉందో దాన్ని జాగ్రత్తగా సర్వే చేయించి న్యాయంపల్లిలోను అటు రాట్నాల కొండలరావుపాలెం రాయన్నపాలెం దగ్గర పెదవేగ మండలంలో ట్యాంకర్స్ పెట్టి అక్కడ వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్స్ తవ్వించి గోదావరి నుండి గోదావరి పై ప్రాంతంలో వర్షాలు పడినప్పుడు గోదావరి వాటర్ వస్తే పోలవరం నుండి లిఫ్ట్ చేసుకునేటట్టుగా పైప్ లైను, అటు నాగార్జున సాగర్ నుండి వచ్చే వాటర్ను కృష్ణా జలాలను లిఫ్ట్ చేసుకునేటప్పుడు ఇటు తూర్పు లాకుల కాడ నుండి మళ్ళీ లిఫ్ట్ ద్వారా పైప్ లైన్ల ద్వారా ఆ ట్యాంకర్లకి 50,000 మందికి రోజుకి ఫర్ హెడ్ 55 లీటర్లు వాటర్ సప్లై చేసే విధంగా అక్కడ ఒక మంచి ప్రాజెక్టు 116 కోట్లతోటి అక్కడ శరవేగంతో జరుగుతుందంటే అది శాశ్వత పరిష్కారం. ఈరోజు ఈ 2 ప్రాజెక్టులని చెప్పుకోవాలి. ఆ బలివే ప్రాజెక్టు కానీ బలివే బ్రిడ్జి కానీ తర్వాత ఈ వాటర్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా చరిత్రలో నిలబడిపోయాయి. గతంలో ఎప్పుడైనా సరే చింతమనేని ప్రభాకర్ గారు ఏ రోజైనా సరే శాశ్వత పరిష్కారం కానీ ప్రజలకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి పదమైనా ఉందా? ఈ రోజు నేను చెప్తున్నా, చింతమనేని ప్రభాకర్ గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినా కానీ ఈయన 5 ఏళ్లలో బ్రహ్మాండం వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఈరోజు దాదాపు జగనన్న ఇళ్ళు కానీ కాలనీలు, అలాగే ఆర్బీకేలు, అలాగే సచివాలయాలు, నాడు నేడు స్కూల్స్, హెల్త్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఆ బిల్డింగ్స్ కానీ మంచి క్వాలిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసిన క్వాలిటీలు ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ తోటి పురాతనంగా పంచాయతీ ఆఫీసులు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిల్లో బ్రహ్మాండంగా అట్లన్నింటినీ తీసుకొచ్చి సచివాలయ దానితోటి ఆ సిబ్బందితోటి ఈరోజు ఇదివరకే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏదన్నా రెవెన్యూ భూమి ఏదన్నా ఇన్కార్పొరేట్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కూడా ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు చుట్టూరు తిరగాల్సి వచ్చేది. ఎంతో మందికి రకరకాలుగా అక్కడ సమర్పించుకోవాల్సి వచ్చేది. ఈ రోజున ఈ గ్రామంలోనే ఇంటి పక్కనే సచివాలయం ఉండటంతో అవన్నీ కూడా చక్కగా వాళ్ళకున్న ఖాళీ టైంలో వెళ్ళి చక్కగా వాళ్ళకి ఇస్తే కనుక ఖచ్చితంగా చేసి ఇస్తున్నారంటే నిజంగా ప్రజలకి ప్రభుత్వాన్ని ఎంత చేరుకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ప్రజానికం. ఈరోజు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని చెప్పి ప్రజల భూములంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకోబోతుంది ఒక విస్తృతమైన ప్రచారం చంద్రబాబు గారు ఇదే పనులు రోజు చేస్తున్నారు. ఏంటి దానిలో ఉన్న వాస్తవాలు, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, దీంట్లో వాస్తవికత ఏంటి అసలు? యాక్చువల్గా పురాతనం 100 సంవత్సరాల క్రితం నుండి మన భూములు ఎక్కడ సర్వే లేవు. ఎప్పుడో సర్వేలు చేశారు పూర్వం, తారుమారు అయిపోయినాయి.
కొద్దిగా పెత్తందారులందరూ కూడా పేదల ఆస్తులు పేదల భూములన్నీ కూడా రకరకాల రికార్డుల్లో తారుమారులు చేసుకున్న పరిస్థితులు వచ్చినాయి. వాటిలన్నిటినీ కూడా సరైన సక్రమ మార్గంలో మంచి సర్వేలు చేసి వాటిలన్నిటినీ కూడా ఎవరైతే హక్కుదారుడు ఉన్నారో హక్కుదారుల పేర్ల మీద పక్కా రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచన మంచి ఆలోచన చేసిన దాన్ని ఒక భూతంలా చూపించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి లేదు, దాన్ని భూతంలా చూపించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఒకటి భూములు ఒకళ్ళు తీసేసుకుంటారు, ప్రభుత్వం తీసేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు రాయించేసుకుంటారని చెప్పి రకరకాల కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. ఎవడో నమ్మట్లా, అది ఎవరో నమ్మట్లా. గిల్మ్యాన్ రికార్డులో ఉన్న రికార్డులు కూడా మార్చేసే పరిస్థితులు వచ్చినాయి. ఎవడ పెత్తందారు కొద్దిగా తెలివితేటలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో, ఇక్కడ ఏంటంటే అందరూ పెత్తందారులే మా దెందులూరు నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ పెత్తందారులు అందరూ ఒక పక్క అయిపోయారు, ఈ పేదలందరూ కూడా జగన్ పక్షాన్ని అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు పెదలకి పెత్తందారులకి జరిగే యుద్ధం అని అంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పెత్తందారులకి ధనం ఉంటుంది, ధనబలం, పేదలందరికీ కూడా జనబలం. ఈ జనబలానికి ధనబలానికి జరుగుతున్న పోటీ ఇది. ఈ కురుక్షేత్ర యుద్ధం 2024 యుద్ధంలో పేదల పెత్తందారులు అనేది తేలుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మనకే అవకాశం ఇచ్చారు, పేదల మీరే రాజ్యాధికారం చేసుకోండి, మీకే అవకాశాలు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. మరి 24 ఎన్నికల్లో మరి మీ నియోజకవర్గంలో మరి ఇంత అభివృద్ధి చేశారు, లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా చేశారు. ఏంటి ఇవి ఎలా ఉండబోతుంది, విజయం ఎలా ఉండబోతుంది, ప్రజల విశ్వసనీయత ఎలా ఉండబోతుంది? గతంలో దెందులూరు నియోజకవర్గంలో బ్రిటిష్ పరిపాలన జరిగేది. తెలుగుదేశం పార్టీలో బ్రిటిష్ పరిపాలన ఏంటంటే విభజించి పాలించి, ఉదాహరణ కొల్లేరు తీసుకుందాం, ఉదాహరణకు పత్తికోళ్ళంక తీసుకుందాం. అక్కడ ఆ బీసీల్లోనూ ఎస్సీల్లోనూ వర్గ విభేదాలు పెట్టి ఆ బంటాలని అంటారు వాటిని, వాళ్ళందరూ కూడా ఈ చేపలు వాటిని వేటాడుకునే దాని మీద జీవనాధారం. వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వర్గ విభేదాలు పెట్టేసి దాదాపు 56 కేసులు ఉండేవి చింతమనేని ప్రభాకర్ గారి హయాంలో. ఈ రోజున ఆ 56 కేసులన్నింటినీ కూడా ఒక మంచి సహృదయంతో చక్కగా సమన్వయం చేసుకుని ఈ కొటార అబ్బాయి చౌదరి వచ్చిన తర్వాత ఆ కేసులన్నింటినీ లేకుండా, గ్రూపులు లేకుండా ఒక కుటుంబంగా కలిపేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకెళ్లిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మన ప్రచారంలో కూడా చాలా బ్రహ్మరథం పెట్టినట్టు ప్రచారంలో లంక గ్రామాలన్నీ యాక్చువల్గా లంక గ్రామాలు ఎప్పుడు కూడా సెన్సిటివ్ మ్యాటర్. వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు భయపడతా ఉంటారు, ఎందుకంటే రాజకీయ పార్టీలతోటి సరిగ్గా జాగ్రత్తగా లేకపోతే రేపొద్దున మమ్మల్ని ఏమి ఏదిస్తారో మేము వాళ్ళ ఏదింపులకు గురి అవ్వాల్సి వస్తుందేమని చెప్పి భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. ఈ రోజున ధైర్యంగా వాళ్ళు మొన్న అబ్బాయి చౌదరి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునీల్ యాదవ్ గారు వీళ్ళు వస్తే బ్రహ్మరథం పట్టారు. భారీ ర్యాలీతోటి, పూల జల్లులతోటి, ఏంటి బాణాసంచులు పేల్చుకుంటూ వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యుడు వచ్చాడనే ఫీలింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి క్రేన్ తోటి గజమాలు వేయించి అదంటే తీన్మార్లు పెట్టించి ప్రతి గుళ్ళకి తీసుకెళ్లి కొబ్బరికాయలు కొట్టించి ఇలా గెలుపునే భగవంతుడి దగ్గర అప్లికేషన్ పెట్టినట్టుగా భగవంతుడి దగ్గర వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు వీళ్ళ తరఫున. ఇటువంటివన్నీ కూడా మార్పు వచ్చేసింది, చాలా మార్పు వచ్చింది గ్రామాల్లో. లంక గ్రామాలన్నీ కూడా ఈ రోజున ఒక అన్నదమ్ముల్లాగా నరుక్కుని చచ్చిపోయారు చాలా గ్రామాలు అనుకునే ఊర్లవి. అవును, ఒకప్పుడు. అవును. మరి అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత ఈ 4.5-5 సంవత్సరాల్లో గ్రామాలన్నీ చాలా ప్రశాంతంగా, లంక గ్రామాలే కాదు మిగిలిన గ్రామాలు కూడా చాలా శాంతియుతంగా చక్కగా ఆహ్లాదకరంగా. అసలు లంక గ్రామానికి వెళ్ళాలి అంటే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి, రోడ్లు లేక. అలాంటిది చాటపరికాడు మొదలెట్టుకుని గుడివేక లంక వరకు, పైడి చింతపాడు వరకు, పత్తికోళ్ళ లంక వరకు బ్రహ్మాండమైన రోడ్లు వేయటం జరిగింది. తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ చక్కగా వాళ్ళకి మంచి వాటర్ని తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళకి చక్కగా వీధి లైట్లు, వాళ్ళకి అసలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. ఇంకా రేపు ఇంకా ఎన్నికల ప్రక్రియ ఇంకా కొద్ది రోజులు అంటే 48 గంటలే ఉంది. ఇంకా దెందులూరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కాంక్షించే ఆలోచనలో ఉన్నారా మీ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు? లేదంటే భయపెడితే రకరకాలు భయపెట్టే నాయకులతో ఇంకా ఆ నాయకులతోనే ప్రయాణం చేసే అవకాశాలు మీ నియోజకవర్గంలో ఎలా కనిపిస్తుంది? ఈరోజు ఎలా ఉందంటే దెందులూరు నియోజకవర్గంలో
జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏ నియోజకవర్గంలో జరిగినంత సేవ జరిగింది. సేవ అంటే ఏంటంటే పేదరికం అనుకోవచ్చు. చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా 7 కోట్ల రూపాయల పైచిలుకు ఆరోగ్యానికి సిఆర్ఎంపీ రిలీఫ్ ఫండ్ ద్వారా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి చౌదరి గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. అలాగే ఈ దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారో, ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే బ్రహ్మరథం పడుతున్నారో దాన్ని చూసి ఓర్చుకోలేక ఇక్కడ అసలు అటువంటి సంస్కృతి లేదు. ఈ రాళ్లతోటి కొట్టుకోవటాలు, కోడిగుడ్లు ఇసురుకోవటాలు, పెట్రోలు పాలిథిన్ కవర్లో కట్టి దాడులు చేయడానికి కూడా, కర్రలతోటి రాడ్లతోటి దాడులు చేయడానికి కూడా అక్కడ దుర్మార్గమైన ప్లాన్లు, కుట్రలు, కుతంత్రాలు నిన్న మొండూరులో చూసాం. అక్కడ అడ్డుకున్నారు. ఏంటంటే అక్కడ ఒక రకమైన ఒక వర్గాన్ని, అమాయక వర్గాన్ని, అమాయకుల్ని వాడుకునే విధంగా పేద ప్రజలు వాడుకుని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతోటి దాడి చేయించాలనే ఆలోచన, కుట్ర కుతంత్రం టీడీపీ కాంగ్రెస్ పార్టీ కలిపి చేసిన పన్నాగం అది. ఆ రోజు జరిగితే ఆ రోజున అబ్బాయి చౌదరి గారు చాలా సమయం పాటించి మనం ఏదన్నా ఎదరికెళ్తే ఇక్కడ పేద వర్గాలే మనం ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఆయన ప్రచారానికి కూడా ఎదరికి వెళ్ళకోకుండా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ అందరూ మనవాళ్ళే, మీరు ఎవ్వరూ కంగారు పడద్దు, మీరు ఏ విధంగా కూడా ఆవేశాలకు వెళ్ళొద్దు, వాళ్ళు మన బిడ్డలే అని చెప్పి వెనక్కి తిరుగుతున్న వాళ్ళు కూడా రెచ్చగొట్టడం కోసం అబ్బాయి చౌదరి గారి మీద కోడిగుడ్లు రాళ్ళతోటి దాడి చేశారు. చేసినప్పటికీ కూడా ఆయన కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వాల, పోలీస్ కంప్లైంట్. ఆ రోజు అక్కడ దాదాపు 100 నుండి 150 మంది పోలీస్ బలగాలు ఉన్నాయి. ఉన్నా కూడా అందరూ చూశారు. ఎందుకు మీరు కంప్లైంట్ ఎవరు అని అడిగారు చాలా మంది. వద్దు, వాళ్ళు మన పిల్లలే, రేపొద్దున వాళ్ళు కోర్టుల చుట్టూరు, వాళ్ళు రేపొద్దున్న లాయర్లకి వాళ్ళకి ఫీజులు ఇచ్చుకుని ఆ కోర్టుల చుట్టూరు వాళ్ళు తిరిగి, వాళ్ళ భవిష్యత్తు విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ స్కూల్ విద్యార్థులను కూడా వాళ్ళకి తెలియని దాని మీద వీళ్ళందరూ వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ ఉన్న ఈ టీడీపీ నాయకత్వం వీళ్ళ మీదకి వదిలేరు. దాని మీద అది వద్దు అనే ఆలోచనతో ఒక మంచి సహృదయంతో ఈ కేసు కూడా పెట్టుకోకుండా ఆయన ప్రచారానికి అక్కడ ముగించుకుని ముందుకు రావడం జరిగింది. మరి అది ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అలాంటి ప్రచారం అనేది ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుని వెళ్ళటం తప్పు కాదు. మరి ఒక పార్టీ మీద అలా రాళ్ల దాడి చేసే సంస్కృతి, ఎక్కడ లేని సంస్కృతి, కొత్త సంస్కృతి తీసుకొచ్చి ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో ఏంటంటారు, ఆ ఈర్ష్యాభావమా, లేదంటే ఎందుకని ఆ భయం ఎక్కడన్నా నాయకులకి ఎక్కడన్నా భయం పట్టుకుందా? ప్రశాంతంగా ఉన్న దెందులూరు నియోజకవర్గం గతంలో చాలా మంచి వ్యక్తులు పరిపాలించారు. ఇటు కాంగ్రెస్ నుండి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నుండి కానీ అభివృద్ధి ఎలా ఉన్నప్పటికీ కూడా మంచి వ్యక్తులు, సాంప్రదాయ సిద్ధంగా ఒక పెద్దరికంగా ఉన్న వ్యక్తులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఆ ఎలక్షన్ టైం వరకే ఆ పార్టీ ఈ పార్టీ, తర్వాత అంతా కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళు. అభివృద్ధిని కాంక్షిస్తే దానికి స్వాగతించేవాళ్ళు. కానీ ఈరోజు అది ఆ సంస్కృతి తీవ్ర మార్పు చేసేసారు. వీళ్ళ దుర్మార్గమైన ఆలోచనతోటి, వీళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలతోటి రౌడీజాన్ని పోషిస్తూ పేదవాళ్ళని ఉపయోగించుకుని బడుగు బలహీన వర్గాలని పావులుగా చేసుకుని వీళ్ళందరూ కూడా చేసుకుని ఒక కొత్త సంస్కృతిని తీసుకురావుతున్నారు. అటువంటి సంస్కృతి ఎవ్వరూ కూడా సహించరు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని తీసుకొస్తే కనుక ప్రజలు రేపు రాబోయే కాలంలో 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అటువంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆ రోజంతా కూడా అందరూ గమనించారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఫోటో టీవీల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈ దుర్మార్గ క్రీడని పూర్తిగా క్షుణ్ణంగా గమనించారు. పేద ప్రజలు అలిగిపోతున్నారు కదా. ఇప్పుడు పెత్తందారి వ్యవస్థ అన్నప్పుడు మరి ఆ పేదలు తీసుకొచ్చి రాళ్ళు వేపిస్తే రేపు కేసుల చుట్టూ తిరిగేది వాళ్ళే కదా. మరి అబ్బాయి చౌదరి గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి, విద్యావంతుడు కాబట్టి, ఒక మంచి మనసుతో అలాంటి పిల్లలు చేశారు కాబట్టి వాళ్ళు అందరూ మన పిల్లలని చెప్పి ఒక మంచి ఆలోచనతో చేయగలిగారు. మరి అదే పరిస్థితి, మరి అదే దళిత పిల్లలందరూ కూడా
2009లో 2014లో వెనకేసుకుని తిరిగి ప్రచారం చేసి మళ్ళీ వాళ్ళనే కొట్టిన సందర్భాలు మీ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాయి కదా గౌడ్ గారు? ఉన్నాయి. దళితులు మీకెందుకురా రాజకీయం, మీకెందుకురా పదవులు, మాకు పదవులు రా, మీరు కేవలం ఓట్లేసే వాళ్ళేరా, మీరు బానిసలు లేరా, బానిసలుగా బతకాలరా మీరు అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆర్థిక సమస్యలు ఏంటంటే బతుకు తెరువు కోసం, వాళ్ళ పొలాల్లో పనుల నిమిత్తమో, వాళ్ళ కంపెనీల్లో ఉద్యోగాల నిమిత్తమో వాళ్ళ అవసరాలని వీళ్ళు క్యాష్ చేసుకుని ఇగో మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి వాళ్ళని బలవంతంగా ఫోర్స్ఫుల్గా వాళ్ళని నెట్టబడటంతో ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు వస్తున్నారు. వచ్చిన దాన్ని మనం ఆలోచన చేసుకుని దాని సమానంగా వెళ్తే కనుక ఇబ్బంది ఉండదని ఆలోచన కొటారు అబ్బాయి చౌదరి గారు చేశారు. ఆయన నిజంగా వెరీ గ్రేట్ఫుల్. అంత ఓపిక, అంత ఓర్పు, అంత బలగా ఉండే ఆ రోజు దాదాపు 2000 మంది జనం ఉన్నారు. ఆయనతోటి 2000 మంది జనం ఉన్నారు. అక్కడ ఈయనకి అడ్డు తగిలిన వాళ్ళు, ఈ దాడి చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు, రాళ్ళు ఇసిన వాళ్ళు అంతా కలిపి 50 మంది ఉన్నారు. ఆ 50 మందిలో 10 మందో 15 మందో మిగతా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. కానీ ఆ 2000 మంది అక్కడికి వెళ్ళి ఆ గొడవకు కానీ కొద్దిగా పురుగొల్పితే ఆ 2000 మంది వెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. సోదరులకు కూడా నేను చెప్తున్నాను, మనల్ని అవకాశవాదాలు వాడుకుంటారు మనల్ని. ఆ అవకాశవాదానికి మనం బలైపోకూడదు. మనం అందరం కూడా చిన్నోళ్ళం, ఆర్థిక బడుగు బలహీన వర్గాలు, మేము అందరం కూడా మనం చాలా సాంప్రదాయ సిద్ధంగా పద్ధతిగా ఉండటం అనేది మీరు నేర్చుకోవాలి. ఎవరో చెప్పుడు మాటలకి బలైపోవాల్సిన పని ఏమి లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు? అక్కడ ప్రశాంతంగా ఉన్నారు, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారా? టీడీపీలో ప్రశాంతత ఎక్కడ ఉంది? అవమానం తప్ప. ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవం పెరిగింది. ఒక కుటుంబ సభ్యుల్లాగా అబ్బాయి చౌదరి గారు కూడా ఒక అన్న అని చెప్పి చక్కగా సంబోధిస్తున్నాడు. అక్కడ ఎంతసేపు ఆడేవుడు ఈడేవుడు అరే వరే ఇదే కదా ఆ పదవులు. ఆ పదజాలం నచ్చకే కదా ఇటు పక్కకు వచ్చింది. ఆయన నేను మారను అంటున్నాడు కదా. సోదరి ఏం చెప్పింది? ఆయనకి ఇది వరకు ఉన్న దురుస్తనం లేదు, ఆయన ఇదివరకు ఉన్న దౌర్జన్యం లేదు, ఇదివరకు ఉన్న దుందుడికి స్వభావం లేదు, ఇందువరకు ఉన్న నోరు పారేయటం లేదు అని చెప్పి ఆ వేదిక మీద ఉంటే కనీసం ఆవిడ తృప్తి కోసమైనా సరే మౌనంగా ఉండొచ్చు కదా. అలా మారను అని చెప్పి ఆవిడకి ఎదురైనట్టుందిగా. మొన్న ఎవరైనా ఒకటే, ఆవిడనే వెంటనే గొడవపడద్దు ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఘంటసాల లక్ష్మి గారిని ఇద్దరు చాలాసేపు గొడవపడినట్టు. ఎవరైనా ఒకటేనండి. అక్కడ అహంకారులు. చింతమనేని ప్రభాకర్ అహంకారి, గర్విష్ఠు. ఇతను అబ్బాయి చౌదరి మంచివాడు. మంచితనానికి అహంకారికి జరుగుతున్న యుద్ధం అనుకోవచ్చు. జగన్ గారు చెప్పారు పేదలకి పెత్తందారులకి పోటీ అని అన్నాడు. అలాగే ఇంకోటి కూడా ఏం చెప్పాడు ఆయన? మీ ఇంటికి మంచి జరిగిందంటేనే, మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి అని చెప్పి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ నాయకుడైనా సరే, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ నాయకుడైనా సరే ఆ విధంగా ఎప్పుడన్నా మాట్లాడే దానికి సాహసించాడా? ఈ రోజున ఒకటే, మీ ఇంటికి మంచి జరిగిందంటే నాకు ఓటేయండి లేదా వద్దంటున్నాడు ఆయన. దాంట్లోనే అతను నిజాయితీ కనపడుతుంది. అది ఇప్పుడున్న రాజకీయ పార్టీలో ఉందా ఆ నిజాయితీ? ఇప్పుడు రాజకీయ పార్టీలు చెప్పాను కదా మీకు, నిజాయితీ ఎక్కడుంటది? నువ్వు ఎంత ఖర్చు పెడతావో చెప్పు అని అంటున్నప్పుడు నువ్వేం ప్రజాసేవ ఏం చేస్తావో చెప్పు అని అంటలేదు కదా. నువ్వు ఎంత ఖర్చు పెడతావో చెప్పు అని అంటే, నువ్వు ఎంత ఖర్చు పెడితే 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడితే దానికి 5 రెట్లు 6 రెట్లు సంపాదించుకోమనే కదా దాని అర్థం. నిజాయితీ ఎలా ఉంటది? అవినీతి ఉంటుంది. నిజాయితీ అనేది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉంది. నిజాయితీ అనేది ఇదివరకే జన్మభూమి కమిటీల ద్వారా ఎవరికన్నా ఏదైనా పథకం వస్తే ఆ జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళందరినీ సాగదీయాలి, వాళ్ళందరి సంతకాలు పెట్టించాలి, వాళ్ళందరికీ కూడా పలహారాలు పంచినట్టుగా లంచాలు ఇవ్వాలి. ఆ లంచాలు ఇస్తే అది కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు మాత్రమే వంగి వంగి దండాలు పెట్టాలి. వాళ్ళ ఇంటి చుట్టూరు తిరగాలి, 10 సార్లు తిప్పించుకోవాలి, ప్రాధాయపడాలి.
ఒక బానిసల్లాగా బతకాలి. ఆ బతికితే అన్నీ ఆ లంచాలు అన్నీ ఇస్తే అప్పుడు వచ్చాయి. అదన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టరీ బెనిఫిషియరీ అకౌంట్ కింద డీబీటీ అంటారు అనుకుంటా దాన్ని, దాని ద్వారా బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా అలాగే అకౌంట్లోకి పడిపోయేటట్టుగా, దానికి టైం కూడా వేస్ట్ చేయకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకునేటట్టుగా ఇచ్చిన అవకాశం అది. నిన్న కూడా మరి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, ఈబీసీ ఇవన్నీ పథకాలు ప్రజలకు వెళ్ళాల్సినవి కూడా మరి టీడీపీ వాళ్ళు ఏదో అడ్డు తగిలేరని. అవును, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ టైము ఈ రోజున కూడా రెగ్యులర్ గా రావాల్సింది, అది మామూలు రెగ్యులర్ స్కీమ్ లో ప్రతి నెల ఏ విధంగా రావాలి స్కీమ్ కాదు కదా అది, ఈ రోజు కొత్తగా పెట్టింది కాదు అది. యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంటే ప్రజలు పులకించిపోతున్నారు. ఎప్పుడైతే మహిళలు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళ చేతిలోకి డబ్బులు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉంటున్నారు. ఆ సంతోషంగా ఉండే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ గెలిపించేస్తారో, ఎక్కడ ఓట్లేసేస్తారో అని ఆలోచనతో ఏదో కిరికిరి పెట్టి కోర్టుల ద్వారానో లేకపోతే ఇంకోటో ఏదో విధంగా చేసి దాన్ని ఆపారు. మరి నోటి దాకా వచ్చి ఆపడం మరి ఆ పార్టీకి మంచిదంటారా? వాళ్ళు అవన్నీ ఆలోచించట్లా. ఆపితే ఇప్పుడు ఆపేమనుకో జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతారని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితి లేదు. పచ్చబొట్టు పొడి చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని, గుండెల్లో పెట్టేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. నేను చూశాను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రచారంకి వెళ్ళినప్పుడు రోడ్డు అమ్మటి ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆ గోడ మీద వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయి. రాజశేఖర రెడ్డి గారి ఫోటోని చూశాను, ఆయన పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నన్ను కూడా మా నాన్నలాగా, మా నాన్నని ఎలాగైతే గౌరవించారో గుండెల్లో పెట్టుకునేటట్టుగా నేను పరిపాలన తీసుకొస్తాను అని చెప్పాడు. దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు అతను. ఇప్పుడు రేపు ఫైనల్గా చెప్పండి, దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారా? దౌర్జన్యాలు కావాలని చెప్పి ప్రజలు కోరుకునే అవకాశం ఏమండి? ఈ రోజున అసలు చరిత్రలో లేనట్టుగా స్కూల్స్ అన్నీ కూడా కనీసం బాత్రూమ్లు ఉండేవి కాదు, టాయిలెట్లు ఉండేవి కాదు, తాగడానికి నీళ్లు ఉండేవి కాదు, సరైన బెంచి ఉండేది కాదు, సరైన కుర్చీ ఉండేది కాదు, పెచ్చులు ఊడిపోయిన స్లాబ్స్ ఉండేవి, పాత బిల్డింగ్లు ఉండేవి. ఈ నాడు నేడు పథకం ద్వారా ఆ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలని ధీటుగా ఆ పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్, మంచి మంచి డ్రెస్సింగ్, తర్వాత ఆ పిల్లలందరికీ కూడా బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, క్వాలిటీ బ్యాగ్స్, ఆ పిల్లలందరికీ కూడా షూస్, నాణ్యమైన షూస్, ఆ పిల్లలందరికీ కూడా మంచి ఫుడ్, దాంట్లో మళ్ళీ ఎన్వి ఐటము, రోజుకు ఒక వెరైటీ, ఈ విధంగా తీసుకొచ్చి జగనన్న గోరుముద్ద అని చెప్పి దానికి పథకం తీసుకొచ్చి ఆ బెంచీలు కానీ, టేబుల్స్ కానీ, ఆ డిజిటల్ ట్యాబులు కానీ, ఆ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ, తర్వాత సిబిఎస్ఈ సిలబస్ అనేది చిన్న విషయం కాదు. సిబిఎస్ఈ సిలబస్ కానీ ఏదైతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ఫ్లూయెన్సీ తోటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడో, ఈ రోజున ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థినే ఈ రోజున ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే ఆ తల్లిదండ్రులు పులకరించిపోతున్నారు. ఆ పిల్లలు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు వెళ్ళే చదువుకునే విధానం కానీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి జన్మలా రుణపడ్డామని చెప్పని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే, ఈ పెన్షనర్స్ చెప్పండి. పెన్షనర్స్ పాపం 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ఇళ్లలో తీసుకునే పెన్షనర్స్ని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పడి మరి అది ఇంకో పార్టీ మీద బురద రుద్దే కార్యక్రమానికి ఏంటి ఇలాంటి వృద్ధులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాజకీయ పార్టీలకు అవసరం అంటారా గౌడ్ గారు? చాలా దారుణమైన హేయమైన చర్య అయిపోయిందండి. ఎలాగంటే పాపం వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు బాగుండగా పండుటాకులు ముసలివాళ్ళు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలివాళ్ళు అందరూ కూడా చక్కగా 6 గంటకల్లా తీసుకెళ్ళి పెన్షన్ తీసుకెళ్ళి వాలంటీర్లు తీసుకెళ్ళి అక్కడ చక్కగా ఇచ్చి తీసుకున్న పెన్షన్ని వీళ్ళ దుర్మార్గపు చర్య వల్ల వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ ప్రతి నెల ఆ పెన్షన్ వస్తే దాంతో మందులు కొనుక్కోవాలి, దాంతో ఏ టిఫినో ఏదోటి తినటానికి ఒక ఫ్రూటో ఏదో ఒక పళ్ళు ఏడు కొనుక్కోవాలని ఆలోచన చేసి చక్కగా ధైర్యంగా ఉన్న వాళ్ళని ఈ రోజున ఆ వృద్ధులందరికీ కూడా నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ
చేస్తున్న ఈ అరాచకమైన పని ఏదైతే ఆ దుర్మార్గమైన పని ఉందంటే భగవంతుడు వాళ్ళని మెచ్చడు. ఆ పెద్దల ఆశీస్సులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ఆ పెద్దల యొక్క వాళ్ళంతా ఆ గుండె మంట అంతా కూడా రేపొద్దున తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి దోహదపడుతుంది. ఓకే, ఎన్నికల ప్రక్రియ రేపు May 13. మరి మీ నియోజకవర్గం నియోజకవర్గంలో మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. దెందులూరు నియోజకవర్గంలో కేవలం క్యాస్ట్ పాలిటిక్స్ మీద దయచేసి వెళ్ళొద్దని పెద్దలందరూ విజ్ఞులందరికీ కూడా నేను కోరుతున్నాను. ఎవరైతే ప్రజలకి మంచి చేశారో, ఎవరైతే అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా పక్షపాతం లేకోకుండా చూడాలనేది పెద్ద మనసు చేసుకోవాలని చెప్పి దెందులూరు నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తున్నా. ఈరోజు మీరు పార్టీ పిచ్చలతోటో లేకపోతే వ్యక్తి పూజలతోటో మీరు విచ్చలవిడిగా డబ్బులు పోగేసి ఆ డబ్బులతోటి జనాలని మభ్యపెట్టి ప్రలోభపెట్టి మీరు గెలవాలనుకోవటం అనేది ధర్మం కాదని చెప్తున్నాను నేను. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఓటుని స్వేచ్ఛగా వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వేచ్ఛగా వేసుకునేదానికి అవకాశం ఇవ్వండి. మీరు ప్రలోభాలు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వేధింపులు చేస్తున్నారు. ఏదో 10 పరక అప్పు తీసుకున్న వాళ్ళందరి మీద కూడా వేధింపులు చేస్తున్నారు. దయచేసి అటువంటి మానుకోండి. ఎందుకంటే భగవంతుడు మెచ్చడు. మీరు ఆలోచించండి. మనకు కూడా మనం అందరం ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమే. ఉన్నతమైన వర్గంలో ఉన్న వాళ్ళు కానీ ధనవంతులైన మీకు కింద భూమే ఉంటుంది, పేదవాడికి భూమే ఉంటుంది. పైన ఆకాశం, పేదవాడికి ఆకాశమే ఉంటుంది, పెత్తందారులకి ధనవంతులకి ఆకాశం ఉంటుంది. మీరు పీల్చేది ఈ గాలే, పేదవాళ్ళు పీల్చేది ఈ గాలే. ఇక్కడ వ్యత్యాసం చూడకండి. ఎవరికి నచ్చిన ఓటు వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఈరోజు నేను ఒక్కటే దెందులూరు నియోజకవర్గ ప్రజానికాన్ని చెప్తున్నా, పార్టీలు చూడకుండా, మతాలు చూడకుండా, కులాలు చూడకోకుండా ఎవరైతే ఈ ప్రజానికానికి మేలు జరుగుతుందో, మేలు చేస్తున్నారో అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా దెందులూరు నియోజకవర్గాన్ని ప్రజానికాన్ని కోరుతున్నా. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి చౌదరి గారిని, ఇక్కడ సునీల్ యాదవ్ గారిని గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి నేను కోరుకుంటున్నా. ఈరోజు నేను చెప్తున్నా, ధైర్యంగా ఉండండి ప్రజానికం. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు మనందరికీ కూడా సామాజిక గౌరవం పెరగాలి అంటే కనుక, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కనుక, మన కుటుంబాలన్నీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ ఎదగాలి అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మన పేద బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఈ రాష్ట్రం అభివృద్ధికి కూడా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు మీరందరూ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులకో, వాళ్ళు ప్రలోభ పెట్టే మందుకో మీరు కానీ ప్రలోభ పడితే నష్టపోయేది మన కుటుంబాలే, మన పిల్లల భవిష్యత్తే. ఈరోజు మీరు ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గ అభ్యర్థిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అలాగే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చరిత్రలో లేనట్టుగా 3 పార్లమెంట్లు కూడా బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు ముస్లిము రిజర్వేషన్ని రద్దు చేస్తానన్న మోడీ ప్రభుత్వంతో జతకట్టిన కూటమిని ఓటమిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఈరోజు నేను చెప్తున్నా, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ఈ రాష్ట్రంలో ఎస్సీలు బీసీలు మైనార్టీ వర్గాల వైపు ఇప్పటి వరకు ఎవరో చూడలా. ధనవంతులు మరింత ధనవంతులయ్యారు, పేదవాడు మరింత పేదవాడయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడ్డాయనే అంశాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. ఈరోజు ఎంటీవీ బిగ్ న్యూస్ టైం కార్యక్రమంలో మరి రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు చనమల అశోక్ గౌడ్ గారు చాలా విషయాలు చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో పేదలు పెత్తందారుల మధ్య జరిగే ఎన్నిక ప్రక్రియలో పేదలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన్ని నిలబడండి, దౌర్జన్యాలు అరాచకాలు చేసే వ్యక్తుల్ని ప్రజలు
ఈ సమాజానికి దూరంగా ఉంచండి. మరి దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అబ్బాయి చౌదరి గారు చేసిన అభివృద్ధిని ప్రజలు కాంక్షించండి. మళ్ళా 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో అబ్బాయి చౌదరి గారిని గెలిపించాలని చెప్పి అశోక్ గౌడ్ గారు కోరుతున్నారు. అదేవిధంగా బీసీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గారిని వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే పోటీలను అభ్యర్థులను గెలిపించమని బీసీ సామాజిక వర్గాలకి అశోక్ గౌడ్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అంతేకాకుండా మరి పేద ప్రజలు నడి రోడ్డు మీద కాళ్ళెత్తుకుని నడవాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధ్యం అని చెప్పి అశోక్ గౌడ్ గారు అంటున్నారు. ఖచ్చితంగా ఇంకా 48 గంటల్లో జరిగే ఎన్నికల్లో మీరు మీ కుటుంబాలు ఇంకా బాగుండాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో మరింత అభివృద్ధి దిశగా మీకు అమలు దిశగా వెళ్ళాలంటే ఆ యొక్క మేనిఫెస్టో మీ ముందుకు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి అబ్బాయి చౌదరి గారిని అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలనేదే మరి అశోక్ గౌడ్ గారు రాష్ట్రం తిరుగుతూ ఇప్పుడు ప్రస్తుతం మరి ఏలూరు వచ్చారు. దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా అబ్బాయి చౌదరి గారిని గెలిపించాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పి అనేది వైఎస్ఆర్సీపీ నాయకత్వం బలంగా కోరుకుంటుంది. మరి ఈరోజు మరి చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఎంటీవీ స్టూడియోకి వచ్చి తమ అభిప్రాయాలు చెప్పినందుకు అశోక్ గౌడ్ గారికి ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్య